हरे कृष्णा हरे प्रभु कृष्ण जी, प्रभु जी, धन्यवाद दंडवत प्रणाम प्रणाम। प्रभु जी। हरे कृष्ण अंडी దండోత్సవం అందరికీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणामालु। हरे कृष्ण हरे प्रभु जी कृष्ण दंडवत प्रभु जी दंडवत प्रणाम। प्रणाम प्रभु जी। प्रणामालु। हरे कृष्ण प्रभु जी कृष्ण दंडवत प्रभु प्रणाम जी प्रभु जी। दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే హరే కృష్ణ కృష్ణ दंडवत प्रणामालु। హరే కృష్ణ అండి అందరికీ దండ हरे ప్రణామం. कृष्ण प्रभु दंडवत प्रणाम प्रभु जी। హరే हरे కృష్ణ అండి कृष्ण అందరూ దండ प्रभु जी प्रणामालु। हरे कृष्ण హరే प्रभु जी కృష్ణ दंडवत అండి. प्रणाम। దయచేసి వీలుంటే ఒకసారి అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు. మా ప్రార్థన వీడియోస్ ఆన్ చేస్తే ఎవరు క్లాస్ వింటున్నారు, ఏదైనా ప్రశ్న అడగాలంటే ప్రభువులు అసలు ఎవరు మాట్లాడతలేదు. ఎందుకంటే అవకాశం ఉన్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రభుజీస్ ఎవరు లేరండి, ఓన్లీ మాతాజీలే ఉన్నారు అందరూ. ప్రభుజీస్ ఎవరు లేరు. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ అండి అందరికి దండ ప్రణామం. धन्य प्रणाम प्रभु जी। హరే కృష్ణ అండి దండ ప్రణామం. ఓకే అండి, ముందుగా మనం ఒక ప్రేయర్ స్టార్ట్ చేసి ఈరోజు శ్లోకంకి వెళ్దాం. ఈరోజు 2వ అధ్యాయం 17వ శ్లోకం గురించి ఏదైతే మనం చర్చించుకుంటున్నామో భగవద్గీతలోని 5 అంశాలు, దాంట్లో నుంచి జీవుడి గురించి భగవంతుడు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం చర్చించుకున్నాము. నా మాట అర్థమవుతుందండి? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రేయర్ స్టార్ట్ చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాకా స్వామితి నామినే. నమ ఆచార్య పాదాయ నితాయ కృపపదాయినే గౌరకథా దామదాయ నగర గ్రామ తారిణే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగం లంఘైతే గిరిం యత్ కృపాకరం తమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృంద की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. शिला प्रपात की जय. शिला गुरुदेव की जय. సితాయ గౌర ప్రేమానందే హరి హరి హరే కృష్ణ. అందరికీ భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆదివారం పూట క్లాస్ కి ఎంతో బిజీ షెడ్యూల్ కూడా మీరు అందరూ వచ్చి ఈ క్లాస్ కి అటెండ్ అయినందుకు చాలా ధన్యవాదాలు. ఏదైతే మేము చెప్పడానికి సేవ లభించిందో ఇది కేవలము గురువు యొక్క కృప అండి. కేవలం గురు కృప ఉండటం వల్లనే ఈ మాత్రం కొద్దిగా సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది. కేవలం గురే కారణము. కేవలం గురువు యొక్క శక్తి మూలంగానే మనకి గురు పరంపర ద్వారానే ఏదైనా చర్చించుకోగలం మనం అందరం కూడాను. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం అండి. అందరూ మ్యూట్ చేసుకోండి ఒకసారి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ఏదైతే మనం చెప్పడానికి అవకాశం లభించిందో ఇది కేవలం
ఆ పవిత్రత కోసం భగవంతుని సేవగా భావించి మనం కృష్ణ కథ చర్చించుకుందామండి. ఇదంతా మనం కేవలం శీల ప్రభుపాదుల వారి దయ వల్ల ఎక్కడెక్కడో ఏ ఏ ప్రాంతాల్లో మీరందరూ ఉన్నప్పుడు కూడాను మీ యొక్క ఆ అర్థం చేసుకోవాలి. మనం కృష్ణ భక్తిలోకి రాకముందు, అంటే కృష్ణ చైతన్యం పరిచయం కాకముందు ఈ సమయానికి మనం ఎలా మన యొక్క దైనందిక జీవితంలో మన నడవడికి ఎలా ఉండేది, శీల ప్రభుపాదుల వారు మన జీవితంలోకి వచ్చాక మన యొక్క దైనందిక జీవితంలో మన నడవడికి ఎలా ఉందో ప్రతి ఒక్కళ్ళు గనక ఒకసారి చూసుకున్నట్లయితే మన అందరికీ ఆయన ఎనలేని మార్పు తీసుకొచ్చారు మన జీవితంలో. అందుకని వారికి మనం కృతజ్ఞతతో మనం ఉండాలండి. కృతజ్ఞతతో ఉండి వారి కృతజ్ఞత కలవడం అంటే ఏంటంటే కనీసం వారి గ్రంథాలని, ఆధ్యాత్మిక గ్రంథాలు ఇవన్నీ కూడాను ఆ గ్రంథాలని చాలా శ్రద్ధగా మననం చేయాలి, చాలా శ్రద్ధగా అధ్యయనం చేయాలి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక లోకం నుంచి దిగి వచ్చిన గ్రంథాలు ఇవన్నీ కూడాను. ఈరోజు మనము 2వ అధ్యాయము 17వ శ్లోకము ఏదైతే గీతాసారం ఉందో గీతాసారంలో మనం చర్చించుకుందాము. ముందుగా తర్వాత ఈ శ్లోకము ఇవాళ భాష్యం చాలా పెద్దగా ఉంది. దయచేసి ఆ భాష్యాన్ని రెగ్యులర్ గా చదివేవాళ్ళు కాకుండా ప్రభువులు ఎవరైనా చదవాలనుకుంటే మాతాజీ గారిని హ్యాండ్ రైజ్ చేసినట్లయితే రోజు చదివేవాళ్ళు కాకుండా 3 భాగాలుగా దీన్ని 3 భాగాలుగా మనం చదువుదాము. ఎందుకంటే అందరికీ అవకాశం రావాలి కాబట్టి మొట్టమొదటిగా ఈ శ్లోకమంతా దగ్గర నుంచి ఈ కేశాగ్ర ఆ భాగం వరకు ఒక పార్ట్ ఒకరు చదవండి. తర్వాత ఆధ్యాత్మిక అణువులైన అక్కడి నుంచి విష్ణుతత్వంగా భావించబడును అనేది ఒక పార్ట్. తర్వాత అణు ఆత్మ ప్రభావం నుండి స్పష్టంగా వివరించబడింది. దీన్ని 3 పార్ట్లుగా చేసుకున్నట్లయితే అందరికి చదవడానికి అవకాశం లభిస్తుందండి. ముందుగా మనం శ్లోకం చదువుకుందాము. ధన్యవాదాలు. అవినాశితు తద్విద్ది ఏనా సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఇంకోసారి. అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్య కశ్చిత్ కర్తుమర్హతి కర్తుం న అర్హతి. ఏదైతే శరీరమంతటా వ్యాపించి ఉన్నదో అది నాశనము లేనిదని నీవు ఎరుగుము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపచేయుటకు ఎవడును సమర్థుడు కాడు. ఓకే అండి. శ్లోకం ఎవరు చదువుతారండి? నాగం సునీత మాతాజీ గారు శ్లోకం చదువుతారు ఒకసారి. చదువుతాను ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే మేము చదవమని చెప్పడానికి అవకాశం లభిస్తుంది, లేకపోతే నాకు తెలియదండి. అందుకని అది చెప్పాను, అంతమించి అన్ని భావించొద్దు. సునీత మాతాజీ గారు చదవండి మాతాజీ. అవినాశితు తద్విద్ది ఏమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఓకే, నెక్స్ట్ భవానీ మాతాజీ గారు చదువుతారండి శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. హరే కృష్ణ. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ గారు చదువుతారా? ఎం లక్ష్మీదేవి. హరే కృష్ణ అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. న కశ్చిత్ కర్తుమర్హతి. హరే కృష్ణ. ఓకే, శ్రీనివాసరావు ప్రభు గారు చదువుతారా? చదువుతాను. అవినాశి తద్విధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మనం భాష్యంలోకి వెళ్ళిపోతాము. సంధ్య రేఖనా మాతాజీ గారు భాష్యం చదువుతారండి. నేను చదవమంటారు ప్రభుజీ? ఒక్క నిమిషం మాతాజీ చదువుతానండి, తర్వాత నెక్స్ట్ మనం చదువుతాం. సార్ భావం గురుజీ భావం చదివేలా? భాష్యం అండి. ఈ శ్లోకము దేహం అంతటా అనే దగ్గర నుంచి అసంఖ్యాకములుగా కలవు అనే ఆ శ్లోకం వరకు అందరూ
శరీరమంతటా వ్యాపించి ఉండే ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని ఈ శ్లోకం స్పష్టంగా వివరిస్తున్నది. శరీరం అంతటా ఏది వ్యాపించి ఉన్నదో ఎవరైనా అర్థం చేసుకోగలరు. అదే చైతన్యం. దేహంలోని ఒక భాగంలో లేదా పూర్తి దేహంలో కలిగే బాధలు, సుఖాలు ప్రతి ఒక్కడి ఎరిగి ఉంటాడు. ఈ చైతన్య విస్తారం మనిషి దేహం వరకే పరిమితమై ఉంటుంది. ఒక దేహంలోని బాధలు, సుఖాలు ఇంకొక దేహానికి తెలియవు. అందుకే ప్రతి దేహం ఒక వ్యక్తిగత ఆత్మకు ఆకారం అవుతుంది. ఒక ఆత్మ ఉనికి వ్యక్తిగత చైతన్యం ద్వారా అనుభూతం అవుతుంది. ఈ ఆత్మ వెంట్రుక కొనలో 10,000 పంతు పరిణామము కలదు వర్ణించబడుతుంది. శ్వేత సత్వరోపనిషత్ దీనిని ఈ విధంగా ధృవీకరిస్తున్నది. చదవండి మాత, కొంచెం చదవండి. ఇంకా మళ్ళీ చదవాలా ప్రభుజీ? తర్వాత శ్లోకము దాని కింద భాగం కూడా చదవండి. 2 శ్లోకాలు వస్తాయి అక్కడ, చదవండి. ఓకే, ఆపారా? నెక్స్ట్ సరే, శ్రీనివాసరావు గారు చదవండి ప్రభు. తర్వాత బలగ్రహ చతుస్భాగ్యస్య చతతః కల్పితస్య చ భాగో జీవం సవిజ్ఞయ చస్తన్య కల్పతే. కేశగ్రహమును 100 భాగములకు విభజించి మరలా ఒక్కొక్క భాగం 100 భాగములుగా విభజించినచో అట్టి ఒక భాగపు పరిమాణము ఆత్మ కలిగి ఎందు అట్టి విషయమే శ్రీమద్ భాగవతం 10.87 30 నందు శ్రీధర స్వామి భాష్యములు ఇట్లు చెప్పబడింది. కేశ గ్రహ చేత భాగస్య శతం సదృహ శతాత్మకం జీవం సూక్ష్మ సర్వరూపో యం సఖ్యతీతో హి చిత్కానం. కేశగ్రహ యొక్క 10,000 భాగమంత పరిమాణము గల ఆత్మాధిక చిత్ కణములు అసంఖ్యములుగా గలవు. ఆధ్యాత్మిక అణువులైన ఆత్మలు భౌతికాంశములు కంటేను సూక్ష్మమై ఉన్నవి. అట్టి అణువులు అసంఖ్యము లేనట్టివి. అట్టి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విస్ఫులింగమే భౌతిక దేహమునకు మూలాధారము. ఔషధపు ప్రభావము దేహమంతటను వ్యాపించినట్టు అట్టి ఆధ్యాత్మిక విస్ఫులింగపు ప్రభావము దేహమంతటను వ్యాపించి ఉండును. ఆత్మ యొక్క ప్రభావము దేహమంతటను చైతన్య రూపమును అనుభూతిగా చుండును. అది ఏ ఆత్మయునికి విదర్శనము. చైతన్యములైనట్టి భౌతిక దేహము మృత్యు శరీరమనియు ఎట్టి భౌతిక సాధములు ద్వారాను అట్టి దేహమును తిరిగి చైతన్యమును కలిగింపలేననియు ఎంతటి అమాయకుడైనను ఎరుగును. కనుక చైతన్యం ఆత్మ వలనే కాని ఎట్టి భౌతిక మూలకము సమ్మేళములచే కలుగజాలరు. ముండోపనిషత్తు 3.1.9 నందు అణు ఆత్మ పరిమాణం గూర్చి మరింతగా స్పష్టంగా వివరించబడినది. ఓకే, తర్వాత లక్ష్మీజీ మాతాజీ గారు కొద్దిగా ఒక 3 పేరాలు చదవండి. లక్ష్మీజీ మాతాజీ గారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలండి. దండోతు. ఏషోణురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణ పంచధా సంవివేశ ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మ. అణుపరిమాణము కలిగిన ఆత్మ పరిపూర్ణ బుద్ధి చేతనే అనుభూతం అవుతుంది. ఈ అణు ఆత్మ హృదయంలో నిలిచి ఉండి 5 వాయువులతో ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన తేలుతూ దేహదారుల దేహమంతటా తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ 5 వాయువుల కల్మషము నుండి ఆత్మ శుద్ధిపడినప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావము ప్రదర్శితం అవుతుంది. విశుద్ధ ఆత్మను చుట్టి ఉండే 5 రకాల వాయువులను నానా రకాలైన ఆసనాల ద్వారా నియంత్రించడానికే హఠయోగం ఉద్దేశింపబడినది.
అది భౌతిక వాతావరణ బంధము నుండి అణుఆత్మకు ముక్తిని కలిగించడానికే గాని ఏదో భౌతిక లాభానికి కాదు. ఈ రకంగా అణుఆత్మ స్థితి సమస్త వేద వాంగ్మయములో అంగీకరించబడింది. అంతేగాక ఏ బుద్ధిమంతుడైనా దీనిని ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాడు. కేవలము బుద్ధిహీనుడే ఈ అణుఆత్మను సర్వవ్యాపకమైన విష్ణుతత్వంగా భావిస్తాడు. అణుఆత్మ ప్రభావం ఒక ప్రత్యేక దేహమంతటా వ్యాపించి ఉంటుంది. ముండకోపనిషత్ ప్రకారము ఈ అణుఆత్మ జీవుని హృదయంలో నిలిచి ఉంటుంది. అణుఆత్మ పరిమాణము లౌకిక శాస్త్రజ్ఞుల అవగాహన శక్తికి అతీతంగా ఉంటుంది. కనుక ఆత్మ అనేదే లేదని వారిలో కొందరు మూర్ఖంగా వాదిస్తారు. వ్యక్తిగత అణుఆత్మ పరమాత్మనితో పాటుగా హృదయంలో నిశ్చయంగా ఉన్నది. అందుకే దేహ కదలికలు కావలసిన సమస్త శక్తులు ఈ దేహాంగము నుండి ఉత్పన్నమవుతున్నాయి. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును తీసుకుని పోయే రక్త కణాలు ఆత్మ నుండే శక్తిని గ్రహిస్తాయి. ఆత్మ ఈ స్థానం నుండి వెళ్ళిపోగానే కరగడం ప్రారంభమై రక్త చలనము ఆగిపోతుంది. ఎర్ర రక్త కణాల ప్రాముఖ్యాన్ని వైద్యశాస్త్రం అంగీకరించినా వాటి శక్తికి మూలం ఆత్మయని కనుగొనలేకపోతుంది. అయినా హృదయమే దేహశక్తులన్నింటికీ స్థానమని వైద్యశాస్త్రం అంగీకరించింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, తర్వాత జననీ మాతాజీ గారు చదువుతారా అండి లాస్ట్ పారాగ్రాఫ్? హరే కృష్ణ ప్రభుజీ. పరమాత్మ యొక్కటి అనురూప ఆత్మలు సూర్యకాంతి కణములతో పోల్చబడెను. సూర్యకాంతిలో ప్రకాశవంతములైన కణములు అసంఖ్యాకములుగా ఉండును. అట్లే భగవంతుని అనురూప అంశలు ఆ భగవాను నుండి వెలువడు కాంతిలోని కణములు. కనుక వానిని ప్రభ లేక ఉన్నత శక్తి అందురు. కనుక వేద విజ్ఞానమును అనుసరించి లేక ఆధునిక విజ్ఞానమును అనుసరించి దేహములోని ఆత్మ ఉనికిని ఎవరునూ కాదనలేరు. అట్టి ఆత్మను గూర్చిన విజ్ఞానము స్వయముగా దేవాదిదేవుని చేత భగవద్గీతలో స్పష్టముగా వివరించబడిను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ అండి, ధన్యవాదాలు. అందరికీ చక్కగా అందరం కూడా మనం ఈరోజు ప్రభుపాద్ వారి గ్రంథాలు చదవడానికి అందరికీ భాష్యం పెద్దగా లభించింది. ముఖ్యంగా ఈ ప్రభుపాద్ వారి గ్రంథాలు చాలా ఆధ్యాత్మికమైందండి, చాలా దివ్యమైంది. దీని గురించిన ఒక చిన్న విషయం నేను, ఎందుకంటే ప్రతి పదము ప్రభుపాద్ వారు రాసిన ప్రతి పదము కూడా ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చి ఉంది. ఎంత శక్తివంతమైనది ఒక్కటి మనం చర్చించుకొని ఈరోజు దీని ఒక శ్లోకంలో ప్రభుపాద్ అని చెబుదాము. ఎందుకంటే ప్రతిరోజు మనం ప్రభుపాద్ వారి యొక్క వారు చేసిన అనర్గళమైన కృషిని మనం కొనియాడాలి, వారి కృతజ్ఞతతో ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి. ఒకసారి అమెరికా ప్రాంతంలో వాళ్ళు అమెరికా విద్యార్థులు పుస్తక వితరణ చేస్తున్నారు వీధుల్లో, ఒక టేబుల్స్ పెట్టుకొని ఇంకా కొన్ని బుక్స్ ఇంకా ప్రింటింగ్ రాలేదన్నంత వరకు చేస్తున్నారు. అయితే అడుగుతున్నారు, వెళ్ళి పుస్తకాలు తీసుకుంటారు. ఇప్పుడు గీతా మంతు ఎట్లా జరుగుతుందో ఇప్పుడు అక్కడ గీతా మార్త జరుగుతుంది. సార్ బుక్స్ తీసుకోండి సార్, ఇవి చాలా బాగుంటాయి సార్. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు. అందులో కూడా ఒక కారులో నుంచి ఒక వ్యక్తి దిగారు. దిగి ఆయన అడిగారు, వాళ్ళు రండి సార్ మీకు బుక్ తీసుకోండి సార్, చాలా బాగుంటాయి, చాలా దీంట్లో విషయాలు చాలా బాగుంటుంది చెప్పేసి. అయితే వాళ్ళలో కూడా చాలా మంది చదివిన వాళ్ళు లేరు. అందుకని గ్రంథం ఎవరైతే వితరణ చేయడానికి వెళ్తున్నారో కనీసం వాళ్ళు కొంత చదువుకొని ఉండాలి, కొంత సమాచారం మనం చెప్పగలిగి ఉండాలన్నమాట. అయితే వెళ్ళిన తర్వాత ఆయన చూస్తుంటే ఇష్టం లేదు, కానీ ఎందుకు తీశారు కదా అని చెప్పేసి చూసి ఆయన ఒక 4-5 పేజీలు వాళ్ళు చూపిస్తున్నారు, ఫొటోస్ ఇదిగోండి సార్, ఫొటోస్ చూడండి సార్, బాగుంటాయి సార్, ఫొటోస్ బాగుంటాయి సార్, శ్లోకాలు బాగుంటాయి సార్, ఇట్లా చెప్తూ ఉన్నారు. కానీ ఆయన ఫొటోస్ తిప్పుతూ ఉన్నాడు. భగవద్గీత భాగవత బుక్స్ ఏదో ఇచ్చారు, చూపించిన తర్వాత ఆ ఫొటోస్ అని చూసి కొద్దిగా వెళ్ళిన తర్వాత ఒక పేజీలో ఆయన దృష్టి ఆగిపోయి వెంటనే నాకు ఈ ఆథర్ ఎవరైతే ఉన్నారో వీరు రాసిన గ్రంథాలన్నీ కూడా నాకు సెట్ ఇవ్వండి, తర్వాత భవిష్యత్తులో రాకపోయే ప్రతి దానికి నాకు ఒక సెట్ పంపించండి అని చెప్పేసి వారు వెంటనే అమౌంట్ అడ్వాన్స్ పే చేసేసి తన అడ్రస్ అంతా ఇచ్చి సెట్ తీసుకుని కార్లో పెట్టుకున్నారు. అప్పుడు ఇది చాలా సంతోషపడ్డారు, అబ్బో ఇన్ని పుస్తకాలు సెట్ తీసుకున్నారు, మళ్ళీ పైగా ఆర్డర్ కూడా ఇచ్చారు నెక్స్ట్ దానికి అని చెప్పేసి. సార్ మీకు ఏమి నచ్చింది సార్, ఫొటోస్ నచ్చినాయి, బాగా నచ్చినాయి అంటే ఆయన చెప్పారన్నమాట, ఈ ఫొటోస్ నేను ఏమీ చూడలేదు అన్ని, దీంట్లో నేను ఏదైతే ఈ ఆథర్ ఎవరైతే ఈ పుస్తకాలు రచించారో వ్యాఖ్యాత ఎవరైతే ఉన్నారో వారి యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉందో ఈ సిగ్నేచర్ చూస్తే నేను సిగ్నేచర్ ఎక్స్పర్ట్, ఆయన సిగ్నేచర్స్ మీద పిహెచ్డీ చేశారంట. ఆ సిగ్నేచర్ ను బట్టి వాళ్ళ యొక్క మానసిక తత్వాన్ని వారి యొక్క ప్రతిదాన్ని అంచనా వేయగలరంట ఆయన. అందుకని అటువంటి దాంట్లో ఆయన పిహెచ్డీ చేసిన ప్రొఫెసర్ అంట. ఆ సిగ్నేచర్ అయితే చూశారు ప్రభుపాదుల వారి సిగ్నేచర్,
ఆ సిగ్నేచర్ చూడగానే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఈయన ఆధ్యాత్మిక లోకం నుంచి ఇక్కడికి వచ్చారు, ఆధ్యాత్మికమైన శక్తి, ఈయన ఆధ్యాత్మికమైన వ్యక్తి. అందువల్ల వారు రచించింది ఏదైనా సరే ఇది చాలా స్పిరిచువల్ గా ఉంటుంది, చాలా భగవంతుని సందేశం లాగా ఉంటుందని చెప్పేసి ఆ యొక్క అమెరికన్ వ్యక్తి ఆయన తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ గ్రంథాలు అమ్మే ఆ విద్యార్థులకు కూడా అటువంటి విషయం తెలియదు. అంటే దాంట్లో అంత ప్రభుపాదుల వారి యొక్క ప్రతి దాంట్లో కూడా చాలా ఆధ్యాత్మికత, వారు భగవంతుని యొక్క సందేశాన్ని తీసుకుని వచ్చారు కాబట్టి వారు చెప్తున్న ఈ విషయాన్ని మనము గంభీరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గంభీరంగా తీసుకొని ఏం చెప్తున్నారు అన్నీ అర్థం కాకపోవచ్చు, కానీ మనం సందేశాన్ని గంభీరంగా తీసుకుంటే అన్నీ అర్థమవుతుంటాయి. ఒక్కోసారి మనం 10 సార్లు చదివినా కానీ ఒక్కోసారి విన్నట్టుగానే ఉంటుంది, కానీ ప్రతిసారి మనం చదువు 10 సార్లు చదువుతుంటే, అందుకే భగవద్గీత చెప్తారు కనీసం 72 సార్లు చదివితే కొద్దిగా అర్థమవుతుందంట. 72 సార్లు చదివితే అంటే దాంట్లో అంత విషయం అనేది ప్రభుపాదుల వారు చదివిన ప్రతిసారి పాఠకుడికి కొత్త అనుభవాన్ని ఇస్తుంది అనమాట. అందుకే మనం భగవద్గీత ఇంతకుముందు ఆల్రెడీ 3-4 సార్లు చర్చించుకున్నాము. ఈ రోజు మనం మళ్ళా కొత్త విషయాలు ఏమైనా చెప్తున్నారో చూస్తారో ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం చూసాం నిన్న 2.16వ శ్లోకంలో మనం చూసుకున్నాము భగవద్గీత. గత శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఇంతకుముందు క్లాస్ లో చూసుకున్నాం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్యోపి స్తనయ తత్వదర్శితి. అసత్తు సత్ గురించిన విషయాలు మనకు అక్కడ చెప్తూ, ఎవరైతే సత్యదర్శులు ఉన్నారో ఎవరైతే వాళ్ళు ఇది రెండిక తత్వాన్ని పరిశీలించి ఇది సత్ అనేది దివ్యమైంది, అసత్ అనేది అది భౌతికమైంది అని చెప్పేసి తేల్చారని చెప్పేసి ఇక్కడ అంటే భౌతిక దేహం కావచ్చు, భౌతికమైన ప్రకృతి కావచ్చు, దీనికన్నా కూడా అది తాత్కాలికమైంది, ఆత్మకి ఎటువంటి మార్పు లేదని చెప్పేసి శక్తివంతమైందని చెప్పారని మనం చెప్పుకున్నాము. ప్రభుపాదుల వారి భాష్యాన్ని ఇచ్చారు. మరి ఈ 17వ శ్లోకం ఏదైతే ఉందో ఈ శ్లోకము అవినాస్తు తద్విద్ది అయిన సర్వమిదం తతం వినాశం అవ్యయస్య నగచ్చేత్ కర్తుం అర్హతి. మరి ఈ 17వ శ్లోకము సత్ ఏదైతే ఉందో, సత్ అంటే జీవుడు. మనం భగవద్గీతలోని 5 అంశాలు ఏదైతే ఉన్నాయో జననీ మాతాజీ గారు భగవద్గీతలోని 5 అంశాలు ఏంటో చెప్తారు ఒకసారి. హరే కృష్ణ ప్రభుజీ. జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ, జీవుడు, హరే కృష్ణ మాతాజీ, ఈశ్వరుడు. హరే కృష్ణ. మార్పు చెందటానికి కర్మమాత్రం అంటే దీన్ని అర్థం చేసుకున్నది ఈ 4-5 అంశాల్లో 4 శాశ్వతమైంది. భగవంతుడు శాశ్వతము, జీవుడైన మనము కూడా శాశ్వతము. ఈ విషయం గురించే ఈ శ్లోకం మనకి చెప్తూ సత్ అయిన జీవుడి యొక్క లక్షణాల ఆధారంగా తిరుగులేని ఒక ఆధారాన్ని మనకి ఈ శ్లోకం ఇస్తుంది. కృష్ణుడు చెప్పే సందేశము, కృష్ణుడు ఈ శ్లోకంలో ముఖ్యంగా 2 ప్రధానమైన అంశాల గురించి మనకు చెప్తున్నాడు. ఏంటి? ఒకటి ఈ సత్ లక్షణం ఏంటంటే, ఒకటి అవినాశి. అవినాశి అంటే ఎప్పుడు శాశ్వతంగా నిలిచి ఉంటారు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో మళ్ళా ధృవీకరిస్తున్నారు అన్నమాట, తిరుగులేని సాక్ష్యాలతోటి. రెండో లక్షణం ఏంటి? ఏన సర్వం ఇదం తతం అంటే ఈ సర్వం వ్యాపించి ఉన్నది అని చెప్పేసి మనకి ఈ 2 లక్షణాలని మనకి చెప్తున్నారు అనమాట. ఆత్మ అనేది మనకి ఏదైతే ఉందో అది నాశనం లేనిది, అంటే దీనికి పుట్టుక లేదు, చావు లేదు. కృష్ణుడు చెప్తున్నట్టు తద్విద్ది అని నువ్వు తెలుసుకో దయచేసి అని ఆదేశం. అంటే మనకు చెప్తున్నాడు, తెలుసుకో ఇది శాశ్వతమైనది, ఇది నశింపు లేనే లేదు, అవినాశి అని చెప్తున్నాడు. ఇది కేవలం నమ్మకం కాదు, మనం ఒక జ్ఞానం. ఇది పర్ఫెక్ట్. శ్రీకృష్ణ భగవానుడు ఏది చెప్తున్నాడు? భగవద్గీత, భగవంతుడు స్వయంగా చెప్పాడు ఇది. అందువల్ల మనం అర్థం చేసుకోవాలి కృష్ణుడి సందేశాన్ని యథాతథంగా. అందుకే మనకి భగవద్గీత యథాతథం, కృష్ణుడి సందేశాన్ని మనం యథాతథంగా స్వీకరించాలి. అందుకని ఏం చెప్తున్నాడు? ఇది నశింపు లేనిది. అందువల్ల మరి భౌతికమైన ఈ దేహాన్ని ఏదైనా నాశనం చేస్తుంది, కత్తి కానీ లేకపోతే అగ్ని కానీ ఇటువంటి వాటర్ కానీ ఈ భౌతిక దేహాన్ని నాశనం చేస్తుంది. కానీ ఆత్మని ఇవేవి నాశనం చేయలేవు అనే విషయాన్ని మనకి చెప్తుందన్నమాట. అంటే ఈ శరీరాన్ని నాశనం చేయొచ్చు కానీ జీవుణ్ణి నాశనం చేయలేము అని చెప్పేసి మనకు చెప్తుంది అనమాట. ఇప్పుడు శరీరములో
ఏదైతే ఈ జీవం ఉన్నంత వరకే దీనికి అన్ని ఉంటాయి అనమాట. అందుకే మన యొక్క ఈ పాంచభౌతిక శరీరానికి 3 లక్షణాలు ఉంటే అది పనిచేస్తుంది. లేకపోతే ఏంటంటే ఆలోచన, అనుభూతి, కోరిక. ఈ 3 ఏదైతే ఉంటాయో ఈ 3 ఉన్నప్పుడే అది జీవతత్వం. లేకపోతే ఇప్పుడు ఏదైనా నిర్జీవమైన శరీరం ఉందనుకోండి, ఎవరైనా చనిపోయారు, దానికి ఆలోచన ఉంటుందండి? అనుభూతి ఉంటుందా? మనం గిచ్చినా గిల్లినా ఏమైనా ఉంటుందా? దానికి కోరిక ఉంటుందా? ఏమైనా ఉండదు. అంటే ఏంటంటే మనం చూసామంటే ఇప్పుడు ఎవరన్నా చనిపోయినప్పుడు బంధువులు మనం ఎక్కడ వెళ్ళినప్పుడు అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోయావా, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా, అట్లా చెప్తుంటారు. అంటే వెళ్ళిపోయావా, చనిపోయాడు, చనిపోయింది, పోయాడు, పోయింది. ఎవరు వెళ్ళిపోయారు అంటే ఏంటంటే ఈ కేవలము ఈ శరీరం ఇక్కడే మనం ఎంతైతే విలువగా భావిస్తున్నామో ఈ విలువైనది ఇక్కడే ఉండిపోయింది. ఇది అనుకుంటున్నారు. కానీ అత్యంత విలువైనది ఏంటంటే ఆ యొక్క శరీరంలో ఉండే జీవాత్మ, అది వెళ్ళిపోయింది. ఎవరైతే ఈ జ్ఞానం, భగవద్గీత జ్ఞానం తెలుసుకున్నారో ఇది కేవలము శరీరం మాత్రమే మారుస్తుంది, అది ఎక్కడికి వెళ్ళటం లేదు. అందుకే ప్రభుపాద వారు చెప్తారు, కారు డ్రైవర్. ఏదైతే ఈ కారు ఎప్పుడైతే డ్రైవర్ ఎప్పుడు తోలుతూ ఉంటాడు, డ్రైవర్ అనేది ఆత్మతో పోల్చారు, కారు అనేది మన శరీరంతో పోల్చారు. ఈ కారుకి ఎన్ని రంగులు మార్చినా లేకపోతే దానికి పార్ట్స్ పోయినా పార్ట్స్ మార్చినా సరే డ్రైవర్ ఎప్పుడు శాశ్వతంగానే ఉంటాడు. అట్లా మన శరీరంలో కాళ్ళు పోతాయి, ఒకసారి రకరకాలైన ఇబ్బందులు కలుగుతుంటాయి. అయినప్పటికీ కానీ లోపల నుండి ఆత్మ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఈ దేహం పాడైపోయిందో అప్పుడు వెంటనే ఆ కారు డ్రైవర్ ఏం చేస్తాడు, ఈ కారుని వదిలేసేసి కొత్త కారు తీసుకున్నాడు. అంటేనే మనం లోపల ఉండే ఈ జీవాత్మ ఈ శరీరాన్ని వదిలేసేసి కొత్త శరీరం స్వీకరిస్తుంది. అది మనం చేసే కర్మలు బట్టి రకరకాల శరీరాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకని అర్థం చేసుకోవాలి, ఈ జీవం ఏదైతే ఉందో అతి శాశ్వతమైనది, దానికి అవినాశిత్వం అని చెప్తున్నాడు భగవంతుడు. అవి ఎప్పటికీ నాశనము లేనిది అనే విషయాన్ని చెప్తూ తర్వాత రెండవ లక్షణం ఏంటంటే సర్వవ్యాపకం. అది అన్ని శరీరం అంతటా కూడా వ్యాపించి ఉన్నది అని చెప్తూ ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక శ్వేతాస్వరోపనిషత్ అనే ఒక దాని నుంచి చూస్తూ దాంట్లో నుంచి, అందుకే మనకి శిల ప్రభుపాదుల వారు ఈ గ్రంథాలు కనుక అధ్యయనం చేసినట్టయితే ఈ గ్రంథాల్లో ఇక్కడెక్కడ ఉన్న పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ మనం చదవలేము, మన వల్ల కాదు. వీటన్నిటినీ ఆయనే సేకరించి మనందరికీ చాలా సరళంగా ఇచ్చారు. శ్వేతాస్వరోపనిషత్ ఈ ఉపనిషత్తు నుంచి ఆయన చెప్తున్నారు, కేశాగ్రాన్ని అంటే ఈ యొక్క మన వెంట్రుక యొక్క కొన భాగాన్ని 100 భాగాలుగా విభజించి అందులో ఒక్కొక్క భాగాన్ని 100 భాగాలతో విభజిస్తే ప్రతి భాగము ఆత్మ పరిమాణం అవుతుందని చెప్పేసి శ్వేతాస్వరోపనిషత్తుని చెప్పారు. అట్లాగే శ్రీమద్ భాగవతం నుంచి కూడా చెప్తున్నారు, కేశాగ్రంలో 10,000 భాగాలు అంతటి పరిమాణం గల ఆధ్యాత్మిక కణములు అసంఖ్యాకముగా కలవు అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని ఏంటంటే ఇవి సూక్ష్మమైనది, మన భౌతికమైన కంటితో మనం చూడలేం. అంటే బద్ధజీవుడికి 4 లోపాలు ఉంటాయండి. సునీత మాతాజీ గారు మీరు చెప్పగలరా బద్ధజీవుడికి ఉండే 4 ప్రధానమైన లోపాలు ఏంటో? చెప్తాను రోజు. హరే కృష్ణ. అదేంటి, భ్రాంతిలో పడిపోవటం, మోసపూరిత ప్రవృత్తి, మోసం చేసే ప్రవృత్తి, అబద్ధం చెప్పటం, ఓకే. నెక్స్ట్ ప్రభుజీ నేను చెప్పేదే, చెప్పండి మాతాజీ. అసంపూర్ణమైన ఇంద్రియాలు, భ్రాంతికి గురి అవడం. అంటే మనకి ఈ 4 లక్షణాల వల్ల ఏంటంటే మన ఇంద్రియాలు అసంపూర్ణాలు, మన భౌతిక ఇంద్రియాలు అనేది అసంపూర్ణాలు, మనకు మోసం చేసే ప్రవృత్తి ఉంటుంది, మనం భ్రమకు గురవుతాం. అందువల్ల ఏంటంటే ఈ భౌతికమైన ఇంద్రియాలతో మనం దేన్ని చూడలేము, దేన్ని అనలైజ్ చేయలేము. అందుకనే ఈ అనలైజ్ చేయలేము కాబట్టి ఒక్క నిమిషం. మళ్ళా చేయండి, కొంచెం సరిగ్గా స్నానం చేసుకుంటాను. స్నానం చేయగలదండి, మళ్ళీ చేయండి సేపు.
సారీ, క్షమించాలి. మనకి ఏదైతే చెప్తున్నారో ఇక్కడ ఈ ఈ మన వెంట్రుక కొనలో 10,000 వంతు భాగాలు అని మనకు చెప్తున్నారంటే ఈ ఆ విషయాన్ని మన యొక్క భౌతికమైన ఇంద్రియాలతోటి మనము అర్థం చేసుకోలేమండి. ఎందుకంటే మనకున్న ఈ 4 దోషాల వల్ల మనము అర్థం చేసుకోలేము. కాబట్టి ఎవరైతే వీటి గురించి బాగా పరిశీలించి వీటిని ఎవరైతే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టుగా తత్వదర్శి, ఎవరైతే సత్యదర్శిలో నిర్ణయించి ఉన్నారు, ఆ విధంగా మనము ఈ అణు అంశ గురించి, ఆత్మ గురించి ఇది సర్వం వ్యాపించి ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ఈ జీవులు ఎవరైతే ఉన్నారో ఈ జీవుల్లోని ఈ ఆత్మలు ఏదైతే ఉన్నాయో, జీవులు కేవలం మనకు కనబడే కాదండి. మనం చూసినట్లయితే ఒక భూమిని తవ్వినట్టయితే భూమి లోపల కూడా ఎన్నో సూక్ష్మమైన క్రిములు ఉంటాయండి. అలాగే మీరు మంచు పర్వతాల్లో చూసినట్టయితే మంచు పర్వతాల్లో కనీసం 10,000 అడుగు 12,000 అడుగు ఎత్తును కూడా సిఫిలియన్స్ అని చెప్పేసి చిన్న చిన్న సూక్ష్మజీవులు, సూక్ష్మ కణాలు ఉంటాయి ఏంటంటే దాంట్లో కూడా ఆత్మ ఉంటుంది. అంటే ఏంటి? ఇది సర్వం వ్యాపించి ఉంటుంది. అంటే జీవులు అన్ని చోట వ్యాపించి ఉన్నారు. ఆ జీవుల్లో ఆత్మ రూపంలో కూడా మళ్ళా పరమాత్మ రూపంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉంటుందన్నమాట. అందుకని మనకు చెప్తున్నారు ఈ యొక్క ఏదైతే ఉందో దేహం అంతటా వ్యాపించి ఉంది. ఇప్పుడు కేవలం ఇది గుండె దగ్గర మనకు ఆత్మ ఉందనుకుంటాం కాదండి. ఏదైతే మనం గిచ్చంగా నిప్పేలా కలుగుతుందంటే ఈ చైతన్యం మనకు ఉంది కాబట్టి మనందరికి కూడా మనకి అది శరీరం అంతా వ్యాపించి ఉందనే విషయాన్ని ఇక్కడ శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. ఒక సపోజ్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న దీపం మనం వెలిగించామండి గదిలో, ఒక లైట్ వేసాము, అది లైట్ చిన్నదే కానీ అది మన గది మొత్తం దాని యొక్క కాంతి వెదజల్లుతుంది. అట్లాగే మన శరీరంలో ఉండే ఈ అణు ఆత్మ ఎంతది 10,000 వంతు ఉన్న ఈ చిన్న ఆత్మ ఈ శరీరం అంతా కూడా రక్త ప్రసరణ జరగడానికి కానీ ఏదైనా సరే ఎప్పుడైతే ఈ ఆత్మ బయటకు వచ్చేసిందో ఆ శరీరము కదలలేదు. ఎటువంటి ఆడిన ముద్ర ఎన్నో ఉన్నాయి, దాంట్లో అన్ని అంగాలు ఉన్నప్పటికీ కూడా కదలలేదు. కేవలము ఈ అణు ఆత్మ ఏదైతే ఉందో ఇది చాలా శాశ్వతమైనది, నిత్యమైనది అని చెప్పేసి అక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అందువల్ల శిల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే ఈ శ్లోకాలని ఈ రెండింటిని అనుసంధానం చేస్తున్నాడు అన్నమాట. అంటే మార్పు లేనిది మనము ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో పంచతత్వం, ఏదైతే పంచతత్వం చెప్పుకున్నామో ఇందాక మనం క్లాస్లో చెప్పుకున్నామో, ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ, ఈ అన్నిట్లో ఈయన మనకు చెప్తూ ఇదేంటంటే పంచతత్వంలో మన భాగం జీవుడు కాబట్టి మనం ఏం చేయాలి? మార్పు లేని వాళ్ళం కాబట్టి ఈ శరీరం అంతా ఇప్పుడు కూడా బాల్యము, యవ్వనము ఇవన్నీ మారుతూనే ఉంటాయి కాబట్టి మనం ఎప్పటికీ మారం కాబట్టి మరి మనం మారని వాళ్ళం, శరీరం మారుతుంది, మనం మారని వాళ్ళం కాబట్టి మన యొక్క ధర్మం కూడా మారకూడదు. ఏమిటి మన ధర్మము? జీవుడి యొక్క ధర్మం ఏంటంటే చైతన్య మహాప్రభు చెప్పారు, జీవ స్వరూపై కృష్ణేర నిత్యదాస్. అదే భక్తి యోగం. అంటే ఈ శరీరం ఎన్నిసార్లు శరీరం మారుస్తూ ఉండొచ్చు కానీ మనం ఏదైతే ఈశ్వరుడు, జీవుడు శాశ్వతం కాబట్టి మన యొక్క ధర్మం కూడా శాశ్వతమైనది. మనం ఎప్పుడు భగవంతుని యొక్క సేవకులము అనే విషయాన్ని శిల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నాను. మన ధర్మము ఎప్పటికీ మారకూడదు అని చెప్పేసి అప్పుడు కనుక ఏదైతే ఈ ధర్మాన్ని కనుక మనం ఆచరించినట్లయితే, అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి? సేవ. అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను, ఏ దేహంలో ఉన్నప్పటికీ కూడాను అతన్ని బాధించవు. ఇంకొక విషయం మనం ఎలా తెలుసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ మనకి ఇస్తున్నారు. ఒక విషయం, ఒక స్టోరీ, చిన్న స్టోరీ లాగా చెప్తారు. ఏంటంటే ఒక బృందావనంలో ఒక భక్తుడు ఒక తులసి మొక్కను పెంచుతున్నాడు. తులసి మొక్క తులసి మహారాణి చాలా చిన్న మొక్క పెంచుతున్నాడు ఆయన. కానీ దాని యొక్క సువాసన ఆ ప్రాంతం అంతా వ్యాపించింది అనమాట. భక్తుడు ఏం చేస్తారంటే ఆ సువాసనని ఆయన భగవంతుని పాదాలకు సమర్పించి దాన్ని ఆయన ఆగ్రానిస్తాడు అనమాట. అంటే తులసి మొక్క అనేది ఈ జీవుడు లాంటిది, అంటే మన ఆత్మ. ఈ తులసి మొక్కను ఎలా భావించాలంటే మనము ఈ స్టోరీలో మన యొక్క జీవితం లాంటిది, మన ఆత్మ లాంటిది, అణుపరిణామంలో ఉంటుంది. మరి ఈ యొక్క సువాసన ఏదైతే ఉందో అది మొత్తం వ్యాపించి ఉంటుంది, సర్వమిత ఇదం అనమాట, శరీరం అంతా వ్యాపించి ఉంటుంది అనమాట. మరి మనం ఏం చేయాలి? ఈ ఆత్మని అంటే తులసీదేవిని భగవంతుని సేవలో గనక వాడినట్లయితే అది
భగవంతుని సంతోషం ఇస్తుంది. అంటే మనం ఈ దేహాన్ని భగవంతుని సేవకే వాడాలి, దేని విధానికి వాడకూడదు, కేవలము భగవత్ ప్రీత్యర్థమే వాడాలి ఈ దేహాన్ని అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అది బాల్యంలో కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, ఒక్కొక్కరికి రకరకాల హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనము ఈ దేహాన్ని మనం చైతన్యం ఉంది కాబట్టి ఈ దేహాన్ని కృష్ణ ప్రీత్యర్థమే వాడాలి. అంటే మన ఇంద్రియాలన్నీ కూడాను భగవత్ ప్రీత్యర్థమే వాడాలి. అందుకే భక్త అంబరీష్ మహారాజు గారు మనకు చెప్తున్నారు, తన యొక్క నేత్రాలని భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తానికి, చెవులని ఆ దివ్య శ్రవణ కీర్తనలు వినటానికి కానీ, ఈ యొక్క మన నాలుకని దీన్ని భగవంతుని యొక్క కీర్తన చేయటానికి కానీ, ఈ యొక్క కాళ్ళని భగవంతుని మందిరాన్ని తీసుకెళ్ళటానికి, ఈ మన చేతుల్ని మందిరం యొక్క మార్జన చేయటానికి, నాలుకని భగవత్ ప్రసాదం స్వీకరించడానికి, ఇట్లాగా మనం చేసి ఉంటే గనక చక్కగా మన శరీరం మొత్తం కూడా భగవంతునికి అర్పించి ఉంటారు అని చెప్పేసి మనకి చెప్తారు అన్నమాట. మొత్తం ఈ శ్లోకం ద్వారా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఈ భాష్యం చదువుకున్నాం. ఎప్పుడైనా ఇక్కడ ఏం చెప్పారంటే, మొండకోపనిషత్తు నుంచి కూడా ఒక అణు ఆత్మ పరిణామం గురించి చెప్తూ, మరి ఈ అణురూప పరిమాణమైన ఆత్మ పరిపూర్ణ జ్ఞానం చేతనే గ్రహిస్తబడుతుందంట. ఈ ఆత్మ ప్రాణ, అపాన, వ్యాన, సమాన మరియు ఉదాన 5 రకాల వాయువులో తేలుతూ హృదయమున నెలకొని బద్ధ జీవులని దేహమంతట తన ప్రభావాన్ని వ్యాపింపచేస్తుంది. అంటే ఈ 5 రకాలు గనక ఈ వాయువులన్నీ కూడా ప్రక్షాళన అయినప్పుడు, శుద్ధమైనప్పుడు మనకి ఆత్మ ప్రకటితమవుతుంది. అందుకే నేను మనం చెప్పుకున్నప్పుడు మనకు 5 రకాల కోశాలు, అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, తర్వాత జ్ఞానమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఏదైతే మనం చేసే ఈ తీవ్రమైన తపస్సు ద్వారా ఏమవుతుందంటే మనకి ఒక్కొక్కటి అనుభూతం అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ ఉందనుకుంటా, ఒక పల్లెటూరులో పెద్ద ఆవిడ ఉందంట. ఆ పెద్ద ఆవిడ ఏంటంటే, పెద్ద ఆవిడ కాదు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, అందరికన్నా పెద్ద వ్యక్తి నేను సేవ చేయాలనుకున్నాడు. ఆయన సేవ చేయాలనుకున్నప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన తెలిసింది ఏంటంటే, ఆ ఊళ్ళో ఎవరైతే సర్పంచ్ ఉన్నాడో ఆయన చాలా పెద్ద వ్యక్తి ఆయన దృష్టిలో. ఆయన పెద్ద వ్యక్తి కాబట్టి నేను ఆయన సేవ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. ఎవరైతే ఆ పెద్ద వ్యక్తి పంచాయతీ మెంబర్ ఎవరుతున్నాడో, ఆ సర్పంచ్ ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే చాలా గౌరవిస్తున్నాడు. అహో, ఎమ్మెల్యే గారు చాలా గొప్ప వ్యక్తి కాబట్టి నేను ఎమ్మెల్యేకి నేను సేవ చేస్తాను అనుకున్నాడు అనమాట ఆ ప్రతినిధి. ఆయన ఓకే తీసుకుని, దీనికన్నా ఎవరైతే ఆ యొక్క మంత్రి వచ్చాడో, మంత్రి చూసి ఆయన అనుకున్నా, ఓహో ఈయనకన్నా మంత్రి చాలా పెద్దవాడు కాబోలు, అంటే ఈయన ఇంకా అధికారాలు ఉన్నాయి, మంత్రి నేను సేవ చేస్తాను అనుకున్నాడు. ఈ మంత్రి ఎవరైతే ఉన్నాడో ముఖ్యమంత్రికి చేస్తున్నాడంట. ఓ ఈయనకన్నా ఇంకా పెద్ద ఉన్నాడా. ఆ ముఖ్యమంత్రి దేశ ప్రధాని తోటి చూసి ఇంతకన్నా ఎక్కువైనా ఆ ప్రధానమంత్రి ఉన్నాడు అనుకుంటే, ఆ ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, ఆయన వచ్చి ఒక సద్బ్రాహ్మణుడి దగ్గర చేతులు జోడించుకొని ఆయన తన యొక్క భక్తిని ఆయన తన యొక్క ప్రేమని ఆయన చూస్తున్నాడు. అప్పుడు ఆయన చూసి, ఓ ఈయనకన్నా బ్రాహ్మణుడు చాలా ఉన్నతమైన వాడు, బ్రాహ్మణుడు నేను సేవిస్తే బాగుంటుందేమో అందుకని బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళంట. ఆ బ్రాహ్మణుడు చాలా శుద్ధ భక్తితోటి ఆయన భగవంతుని సేవిస్తున్నాడు అంట. ఓ అప్పుడు ఆయనకు అర్థమైంది, ఇది అన్నిటికన్నా హైయెస్ట్ అథారిటీ ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి ఆయనకి ఎప్పుడైతే తెలిసిన తర్వాత ఆయన భగవంతుని అర్చన మొదలుపెట్టాడు అనమాట. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, మనం ఏదైతే ఈ రకరకాల అందరికన్నా పైన 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 ఎవరైతే తెలుసుకున్నప్పుడు మనకి ఆనందం స్థాయి పెరుగుతుంది అనమాట. ఈ ఏదైతే ఉందో అన్నమయ కోసము, ఫస్ట్ అన్నం ద్వారానే ఆహారం తీసుకోవటం వల్ల అదే సంతృప్తి అనిపిస్తుంది అనమాట. తర్వాత ప్రాణమయ కోసము, తర్వాత జ్ఞానమయ కోసము, విజ్ఞానమయ కోసం, ఆ తర్వాత ఆనందమయ కోసము. అందుకని ఎవరైతే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారో వారు ఆహారాన్ని వీటిని నియంత్రించినప్పుడు కూడా చాలా ఆనందంగా ఉండగలుగుతారు అనమాట. ఇప్పుడు ప్రపాద్ వారు చూడండి, ఆయన చివరి సమయంలో కూడాను చాలా కొద్దిగా తీసుకునేవాళ్ళు ఆహారం, చాలా కొద్దిగా తీసుకున్నప్పుడు కూడా ఆయన ఎంతో శక్తి చూసేవారు. అట్లాగే మనకి రఘునాథ్ దాస్ గోస్వామి గారు చూసినట్టయితే ఆయన కేవలం ఒక చిన్న మజ్జిగ దప్పతో తీసుకుని అయినప్పటికీ ఆయన ఎంతో చక్కగా సేవ చేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క శరీరంలో ఉండి పంచవాయువులు ఎప్పుడైతే పవిత్రమయ్యే కొద్దీ మనకి ఆధ్యాత్మిక ప్రభావం ఇంకా పెరుగుతుంది. అందుకని మన యోగం ధ్యానం ఇవన్నీ చేయక్కర్లేదు, కేవలం ఈ దివ్యనామాన్ని జపించడం ద్వారా మనకి ఆటోమేటిక్ గా ప్రక్షాళన అవుతూనే ఉంటుంది. చేతో దర్పణ మార్జనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మనకి శుద్ధాత్మనము, మనము ఆత్మస్వరూపులము,
మనం భగవంతుని యొక్క అంశలము అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఖచ్చితంగా ఆ ఆత్మ అనేది ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది నిత్యము ఉండేది, అవినాశి, దీన్ని నాశనం చేయలేదు, ఇది సర్వవ్యాపకత్వము. అంటే జీవుడు ఎప్పుడు సర్వం వ్యాపించే ఉంటుంది, అలాగే నిత్యమైనది అనే విషయాన్ని మనకు శీల ప్రభుపాదుల వారు చెప్తూ ఈ యొక్క విషయాన్ని మనకి భాష్యంలో చాలా ఎక్కువగా చెప్పుకుంటూ, కానీ ఎవరైతే ఈ శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళు మూర్ఖంగా వాదిస్తుంటారు, ఏమీ లేదు ఇదంతా భౌతిక దేహం, ఈ భౌతిక దేహం ఏదో కొన్ని రకాల కెమికల్స్ వల్ల తయారైంది అని చెప్పి చెప్తుంటారు అనమాట. అదే కనుక కెమికల్స్ కనుక ఎవరన్నా ఇచ్చేసేసి మనము చనిపోయిన వ్యక్తిని బతికించమంటే ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం ఉంటారు అనమాట. ఏదైతే కెమికల్స్ వల్లే, కొన్ని కెమికల్స్ ఈ శరీరం అంటే ఈ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ కెమికల్స్ అన్ని కలిపి ఇచ్చినట్టయితే నువ్వు ఆ జీవుని బతికించమంటే ఎవరు బతికించలేరు. చంపడానికి అయితే సాధ్యమవుతుంది కానీ బతికించడానికి ఇంతవరకు ఎవరు సాధ్యం కాలేదన్నమాట. ఒక మూర్ఖుడైన ఒక వ్యాపారవేత్త ఉన్నాడంట, ఆయన దాదాపుగా ఆయనకి 1000 కోట్లు 10,000 కోట్ల ఆస్తి ఉందంట. ఆయన ఏం చేశాడంటే ఒక సైంటిస్ట్ కి దాదాపుగా తన ఆస్తిలో 25% రాసిచ్చాడు. ఏంటంటే ఆ ఎవరైతే శాస్త్రవేత్త ఉన్నాడో ఆయన ప్రకటించాడంట, నేను చనిపోయిన వాళ్ళని బతికిస్తాను అని చెప్పేసి వెంటనే సరే తన ఆస్తిలో 20% ఇచ్చి నేను చనిపోయిన తర్వాత నన్ను బతికిస్తాలి అని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకున్నాంట. నేను బతికిస్తాను కంపల్సరీగా అన్నా అంట. ఈయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని ఎప్పటికైనా సరే నేను బతికించాలని చెప్పేసి ఈయన ఒక ప్రెజర్ లో పెట్టేసేసి దాని మీద పరీక్షలు చేస్తూ ఉన్నానంట. ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆయనకు బాగా నమ్మకం ఉంది, ఆస్తులు మొత్తం తన పేరే పెట్టుకుని నేను మళ్ళీ బతికొస్తాను, ఈ శరీరంతో నేను మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు బతుకుతానని చెప్పేసి. అది ఎప్పటికీ సాధ్యం కానే కాదనమాట. ఇదే మూర్ఖత్వం అనమాట. ఈ ఎంత చదువులు చదివినప్పటికి కూడాను, మేము ఎంతో పురోగతి చెందామని చెప్పినప్పటికి కూడాను ఈ యొక్క శరీరం నశించిన పిమ్మట దానికి మళ్ళా జీవం పోయటం అనేది సాధ్యం కాదు. ఇది భౌతికమైన సమ్మేళనం కాదు, ఇది చాలా సూక్ష్మమైనది అనే విషయాన్ని శీల ప్రభుపాదుల వారు చాలా సార్లు నొక్కి ఒక్కాణిస్తారు. అందుకని ఈ యొక్క శ్లోకం ద్వారా తెలుస్తుంది ఏంటంటే అయితే శరీరం నశిస్తుంది, ఆత్మ నశింపదు. ఈ ఆత్మ అనేది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది అనే విషయాన్ని శీల ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. ధన్యవాదాలండి. ఏదైనా ప్రశ్నలు ఉంటే ఒక రెండు తీసుకున్నాం ఈ రోజున ఏమన్నా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దండప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండత్ ప్రమాణాలండి. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ప్రభుజీ దండవత్ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ఏదన్నా అర్థమైందా, ఏదన్నా మీకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉందా, లేదన్నా ఉంటే ఏదన్నా ఒకటి రెండు ఉంటే మనం చర్చించుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రభుజీ. 5 కోశాలు ఉన్నాయి కదా, అన్నమయ ప్రాణమయ, ఆ 5 శుద్ధి అయితేనే మనం ఏదో చెప్పారు అక్కడ, నాకు వినపడలేదు. అంటే మనకి ఈ 5 కోశాలు ఒక్కొక్క దాంట్లోంచి వెళ్లే కొద్దీ మనకి ఆనందం అనేది త్రిబుల్ అవుతుంది. నిజమైన ఆధ్యాత్మికమైన చైతన్యం అనేది పూర్తిగా రావాలంటే ఆనందమయ కోసం. అందుకే మనకి వేదాంతంలో ఉండేది ఫస్ట్ ఆనందమయోభ్యాసాత్. ఆయన శ్రీకృష్ణుడు ఆనంద నిధి, ఒక ట్రెజర్ ఆఫ్, ఆయన ఆనందానికి నిధి వాడు అన్నమాట ఆయన. మరి ఆ నిధి అయిన భగవంతుని తెలుసుకోవాలంటే ఏంటంటే మనము అణువణువు కణము మనం ప్రక్షాళన అయ్యే కొద్ది ఏమైందంటే భగవంతుడి యొక్క అనుభూతి మనకు అర్థమవుతుంది. మనకి ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు చూడండి, మీరు భగవద్గీత చదవండి. భగవద్గీత ఇప్పుడు ప్రారంభంలో చదివినప్పటికీ తర్వాత మీరు భాగవతం అధ్యయనం చేయండి. భాగవతం అధ్యయనం చేసిన తర్వాత భగవద్గీత మీకు ఇంకొకలాగా అర్థమవుతుంది. భాగవతాన్ని మీరు బాగా అధ్యయనం చేయండి. భాగవతం అధ్యయనం చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మిక యాత్రలు చేయండి, ఆధ్యాత్మిక యాత్ర చేసిన తర్వాత మీకు భాగవతం ఇంకోలాగా అర్థమవుతుంది. ఆ తర్వాత మనం ఇంకా పురోగతి చెంది శ్రీ చైతన్య చరితామృతం మనం చదివామంటే, చైతన్య చరితామృతం చదివిన తర్వాత భాగవతం మనకు ఇంకోలాగా అర్థమవుతుంది, భగవద్గీత ఇంకోలాగా అర్థమవుతుంది అనమాట. అంటే ఏంటంటే మన యొక్క చైతన్యం మెరుగయ్యే కొద్దీ అంటే మన జపము, మన సాధన, మన సాంగత్యము పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మనకి దాంట్లో ఉన్న రుచి ఇంకా తెలుస్తుందని. ఫస్ట్ లో మీరు చూడండి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడాను మన నాలుకను నియంత్రించుకోవడానికి చాలా కష్టపడుతుండేవాళ్ళం అండి. ప్రతి ఒక్కళ్ళు సహజంగా చూస్తే మనం
చిన్న ప్రతి ఒక్కరికి అలవాటు ఏదైతే ఉల్లిపాయ తినాలన్నా, ఉల్లిపాయ ఆపాలంటే ఎంతో పెద్ద కష్టంగా ఉండేది. కానీ ఈ రోజున ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఆ అత్యున్నతమైన రుచి చూసామో, మనము కృష్ణ ప్రసాదాన్ని రుచి చూసామో, మిగతాన్ని మన ముందు వాళ్ళు ఉల్లిపాయ తిన్నా ఏం తిన్నా మనకి దాని వల్ల టేస్ట్ దాన్ని తినాలని కూడా ఉండదు అనమాట. అట్లాగే ఏంటంటే ఈ అన్నమయ కోసం అది దాటి వెళ్ళాలి. ప్రాణమయ కోసము, జ్ఞానమయ కోసము, విజ్ఞానమయ కోసం, ఆ తర్వాత ఆనందమయ కోసము. అంటే భగవంతుని యొక్క సన్నిధి అనుభూతం అవుతుంది మనకి. అప్పుడు ఈ దేనికి చలించడు, ఏ పరిస్థితి వచ్చినా చలించడు, ఎటువంటి పరిస్థితుల్లో దివ్యమైన చైతన్యంలోనే ఉంటారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అందుకే ఆ విధంగా మనము వెళ్ళాలి. ఇవన్నీ యోగాసనాల ద్వారా వీటిని వస్తుంది కాబట్టి మరి అంత స్థాయి మనం వెళ్ళలేము, వాటిని పరిశీలించుకుంటూ వెళ్ళలేము. కేవలం ప్రపాద్ వారు చెప్పినట్టుగా మనకి ఈ ప్రపాదుల వారు మనకు భక్తుల సామర్థ్యంలో 64 ప్రధానమైన అంగాలు ఇచ్చారు. ఈ 64 ప్రధానమైన అంగాలలో 5 చాలా ముఖ్యమైనది. ఏదైతే యోగులు చేస్తారో ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఈ 64 అంగాల్లో మన ప్రపాద్ వచ్చారు. మన మందిరంలో జరిగే దైనందిక జీవితంలో ఈ 64 అంగాలు దాంట్లో ఇమిడ్చారండి. భక్తుల సమస్య అయితే మీకు అర్థమవుతుంది. 64 అంగాలు దాంట్లో ఇమిడ్చారు. ఈ 64 అంగాల్లో ప్రధానమైనవి 5 అండి. ఒకటి భాగవత సేవ, భక్తుల సాంగత్యం, తర్వాత ఏకాదశి వ్రతం, తర్వాత భాగవత పఠనము, తర్వాత ఏదైతే దివ్యమైన ప్రాంతాల్లో నివసించి ఉండటము, తర్వాత గురువుని ఆశ్రయించటము, ఇట్లా కొన్ని అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకున్నట్లయితే ఈ 5 అంశాల ద్వారా మనము చాలా తొందరగా, ముఖ్యంగా హరే కృష్ణ మహామంత్రం జపించటము అది ఒక భాగము, తర్వాత భాగవతం శ్రవణం అనేది ఒక భాగము, తర్వాత మన దివ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో నివసించటం అనేది ఒక భాగము, తులసీదేవిని సేవించటము, ఏకాదశి వ్రతాలు పాటించటము. ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ విధంగా ఏదంటే ముఖ్యంగా ఈ 5 అంగాలను కనుక మనం తీసుకొని కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం చాలా దివ్యమైన చైతన్యంలోకి వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది. ఇదంతా ప్రాసెస్, భక్తి ప్రాసెస్ కాబట్టి మనం కేవలం ప్రభుపాద వారి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దాని సిస్టాన్ని జాగ్రత్త చేసుకుంటే యోగులు ఏదైతే ఆనందాన్ని అనుభవించారో, యోగులు అయితే వాళ్ళు ఎక్కడికి చేరుకున్నారో అదే దాన్ని మనం కష్టం లేకుండా ఈ యొక్క కాలంలో, ఈ సమయంలో మనం చాలా సులభంగా, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది, మెట్ల మార్గం ఉంది, లిఫ్ట్ మార్గం ఉంది. ఈ లిఫ్ట్ మార్గం ద్వారా కేవలం హరినామం జపం చేయడం ద్వారా మనం భగవద్ధామం వెళ్ళొచ్చు. దివ్యమైన ఆనందం ఈ 5 కోశాల ద్వారా వచ్చాను ఆనందం ఏదైతే ఉందో కేవలం హరే నామ కృష్ణ మంత్రం చెప్పడం ద్వారా, భక్తితో సేవ చేయడం ద్వారా ఆనందాన్ని అనుభవించి మనము భగవంతునికి సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది. అది మనకు చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఈ జీవుల్లో అంటే ఆత్మ పరమాత్మని పొందాలి అని అనుభూతం చేసుకోవాలంటే ఈ అన్నమయ, మనోమయ, ప్రాణమయ, తర్వాత జ్ఞానమయ, ఆనందమయ స్థాయికి వెళ్తాడు. అంతేగా ప్రభు? అంటే యోగాసనాలో చెప్పండి చెప్పండి. ప్రభుజీ అయితే ఫస్ట్ 3 అన్నమయ, మనోమయ, ప్రాణమయ కొంచెం భౌతికమైనవి, చివరికి అవి దాటి వెళ్లే కొద్ది ఆధ్యాత్మిక స్థాయిలోకి వెళ్తా ఉంటాడు, అనుభూతం చేసుకుంటాడు. అంతేనా ప్రభు? అంతే. మనం వెళ్లే కొద్దీ మనకి ఆ స్థాయిలో అంటే భగవంతునికి దగ్గర అయ్యే కొద్ది మన యొక్క ఆనందం అంటే మనప్పుడు మాకుండే కోరికలు కానీ అప్పుడు నిజమంతా కూడా అదంతా చేంజ్ అవుతుంటుంది. ఎప్పటికప్పుడు కోర్స్ చేంజ్ అవుతుంటుంది అనమాట. ఇంకా భగవంతుని తెలుసుకోవాలి, ఇంకా భగవంతుని చూడాలి, భగవంతుని మనకి సేవ చేయాలి. ఇప్పుడు చూడండి, జపం ఫస్ట్ చేయాలంటే ఒక మాల చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. తర్వాత మనం 4 మాల చేస్తున్నాం, 8 మాల చేస్తున్నాం, 16 మాల చేస్తున్నాం. ఇంకా 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 ఎందుకు చేయాలనిపిస్తుంది చెప్పండి? అది దివ్యమైన రుచి కాబట్టి మనకి ఇంకా రుచి ఉండి మనకు ఇంకా చేయాలనిపిస్తుంది. ఇంకా ఇంకా ఇప్పుడు మనం అదే భౌతికమైన ఏదన్నా నామాన్ని తీసుకున్నాం అనుకోండి, ఏదైనా భౌతికమైన నామం కానీ భౌతికమైన పేరు తీసుకుంటే మనం కాసేపు దాన్ని నామాన్ని స్మరించడం తలనొప్పి వస్తుంది. అంటే ఏంటంటే మనము ఆ సాధన చేసే కొద్ది ఏమవుతుందంటే మనలో ఆధ్యాత్మిక చైతన్యం పెరిగినప్పుడు ఆనందం అనుభూతుంది. ఇప్పుడు మనం చెప్పిన ఈ 5 కోశాల్లో ఒక్కోటి ఈ ఫస్ట్ ఆహారం తీసుకుంటేనే హాయి, ఆ తర్వాత మనోమయ కోసం, తర్వాత విజ్ఞానమయ కోసం, ఇట్లా వీళ్ళు చివరికి ఆనందమయ కోసం దగ్గరికి వెళ్తాం. అట్లాగే మనము ఈ భక్తి ప్రచారం కానీ భక్తి సాధన చేయడం ద్వారా ఈ ఆనందమయోభ్యాస, ఈ ఆనందానికి నిధి వంటి శ్రీకృష్ణ భగవాన్ని మనం తెలుసుకుంటాము, చేరుకుంటాము. అది మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా. ఈ మన ప్రభుపాద వారు ఇంత భాష అనుకోవడం కారణం ఏంటంటే మనము ఆత్మలము, భగవంతుని యొక్క అంశలము. మీరు ఈ యొక్క
విషయాన్ని తెలుసుకోండి, మీ బాధ్యత తెలుసుకోండి. ఎందుకంటే మనం 10 సార్లు విన్నప్పటికి కూడాను ఇంకా మెటీరియల్ ఆలోచనతో ఉంటాం కాబట్టి అందుకే 1కి 10 సార్లు మరీ 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 నొక్కి 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 చెప్తుంటారు అనమాట. అప్పుడు ఆత్మ ప్లాట్ఫామ్ మీద కనుక వచ్చినట్లయితే భగవంతుని యొక్క మన వారి యొక్క నిత్యత్వాన్ని మనం తెలుసుకొని సేవ చేయడానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి ప్రభుపాద వారు ఇంత కష్టపడి మనకి భాష్యాలు అందించారు అనమాట. ఎస్ ప్రభుజీ, మీరు అన్నట్లుగా ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో సో వాళ్ళ సోచతి నా కాంక్షతి. సో ఇక ఆత్మస్థాయికి వెళ్ళిన వాళ్ళకి ఇవన్నీ స్లోగా ఒకదానితో ఒకటి దాటుతుంటే ఆ స్థాయికి వెళ్ళేసరికి ఇవన్నీ వాళ్ళు ఇక అధిగమించగలుగుతారు. అంతేగా ప్రభు? ఉందండి. అంటే మనం వెళ్ళే కొద్ది కాకపోతే అందుకే మనకేం కావాలంటే భక్తుల సాంగత్యం చాలా చాలా ముఖ్యం అన్నమాట. గురువు యొక్క నిర్దేశం అని చేసుకుంటే ఈ స్థాయికి వెళ్ళాలంటే చాలా తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శ్రీనివాసరావు ప్రభు గారు ఏదో అడిగారు మీరు. హరికృష్ణ ప్రభు దండప్రణం ప్రభుజీ. ఫస్ట్ లో 72 సార్లు చదవమన్నారు. పుస్తకాల లేకపోతే శ్లోకాలు ఒక్కో పుస్తకం 72 పుస్తకాలు అర్థం కాలేదు ప్రభు. అంటే ప్రభుపాదులు వారు చెప్పింది ఏంటంటే ప్రభుపాదులు వారి యొక్క దివ్య గ్రంథమైన భగవద్గీత యథాతథము మనకి అర్థం కావాలంటే కనీసము భగవద్గీత యథాతథాన్ని మొత్తం 72 సార్లు చదివితే మనకు కొద్దిగా అర్థం అవుతుంది. 72 సార్లు చదివితే మనకు అర్థం అవుతుంది. అంటే ఏంటంటే దాంట్లో అంత గొప్ప విషయాలు ఉన్నాయి. మనకేదో 1-2 సార్లు చదివితే మనం బుక్ చదివేశాను అంటే మనకి చాలా చాలా ఇప్పుడు చూడండి, పరమ పూజ్య జయపతాక స్వామి గురు మహారాజు మనందరికీ ఆదర్శం అండి. ఎందుకంటే అందరు మహారాజులు ఆదర్శమే. ఇప్పుడు మనకి ఎందుకు వారు మన రీసెంట్ గా 2 days 3 days బ్యాక్ వారు శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల మీద భక్తి సార్వభౌమాలో వారు సర్టిఫికెట్ A+1 గ్రేడ్ సంపాదించారు. వారి వయసు ఎంత అండి? వారి ఉన్న శరీర స్థితి ఏంటండి? అయినప్పటికీ వారు ప్రభుపాద వారి గ్రంథాలు నిరంతరం చదువుతూనే ఉంటే మనందరికీ వారు మార్గనిర్దేశం చేస్తున్నారు. అంటే ప్రభుపాద వారి గ్రంథాలు చాలా ఆధ్యాత్మిక ఇంకా 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 చదివే కొద్దీ మనకి భగవంతుడికి మనం దగ్గర అవుతూ ఉంటాము. ప్రభుపాద వారు చెప్పినట్టు చూడండి, భవిష్యత్తులో ఈ దివ్య గ్రంథాలు ఏదైతే ఉన్నాయో ఇయే న్యాయ గ్రంథాలు అవుతాయంట మొత్తం ప్రపంచానికి అంతటి కూడా. అందుకని మనము దీని ద్వారా వెళ్తున్నట్టయితే ఎక్కువసార్లు చదవాలని చెప్పేసి. అట్లాగే ఒక విషయం మీకు మొన్న ఒక సీనియర్ ఒక బ్రహ్మచారి నాకు ఒక విషయం చెప్పాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏదైనా కృష్ణ కథ చెప్పండి ప్రభు అని వారిని అభ్యర్థిస్తే, అందుకే మన భక్తులతో కొన్ని చర్చలు జరుగుతుంటే కొన్ని రహస్యమైన విషయాలు తెలుస్తుంటాయి. ఆ రోజు నాకు తెలిసిన కొత్త విషయం ఏంటంటే భగవద్గీత ఏదైతే 72 సార్లు చదివితే మనకి ఇంకా అనుభూతి ఇంకా రుచి వస్తుందని చెప్పినట్టుగా ఆయన చెప్పారు. భాగవతంలో శీల ప్రభుపాద వారు చెప్పారంట ఒకసారి ఒక ప్రత్యేకమైన సందర్భంలో భాగవతము 7వ స్కందం 7వ స్కందాన్ని కనుక 108 సార్లు చదవమని చెప్పారంట. భాగవతం 7వ స్కందము 108 సార్లు చదివితే మనకి శరణాగతి అంటే తెలుస్తుంది. గోపికల యొక్క భావం ఏంటో అంటే ఎంత అదే మనకు ప్రహ్లాద్ మహారాజు నరసింహస్వామి 7వ స్కందం అంతా ఆ ప్రాసెస్ లో వస్తుంది. అది 108 సార్లు చదివితే మనకి కొద్దిగా అర్థం అవుతుందంటండి, చాలా కొద్దిగా అర్థం అవుతుందంట. అంటే ఏంటి, దీంట్లో అంత రహస్యమైన విషయాలు ఉన్నాయి. మనం ఆ చదువుతుంటే అందుకే మనకి చైతన్య మహాప్రభు చెప్తారు కదా, గోపీ భర్త పద కమలయో దాస దాసాను దాస 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 దాసాను దాస 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 దాస. మనము ఆ విధంగా మనము వారి యొక్క దాసాను దాసు అని చెప్పేసి మనకి ఈ యొక్క గ్రంథాలు అధ్యయనం చేయటం ద్వారా, ఎన్నిసార్లు అధ్యయనం చేయటం వల్ల మనలో శరణాగతి భావన వస్తుంది. అప్పుడు ఏంటంటే మన యొక్క ఆనందం అనేది అవధులు దాటి ఉంటుంది. మనము ప్రతిదాన్ని ఏం జరిగినప్పటికీ కూడాను నేను భగవంతుని యొక్క అంశను, నేను భగవంతుని యొక్క సేవకుణ్ణి, ఏం జరిగినా నా స్వామి ఆయనే నా ప్రాణాధారము, శిష్టాష్టం ఉంది కదా, ఆయనే నా ప్రాణనాథుడు, ఏం జరిగినా సరే ఆయనకి సర్వము హక్కులు ఉన్నాయని చెప్పే విషయాన్ని మనం అర్థం చేసుకోవడం. ఇవన్నీ ప్రభుపాద వారి గ్రంథాలు చదవడం ద్వారా, సాంగత్యం తీసుకోవడం ద్వారా, ముఖ్యంగా జపం చేయడం ద్వారా ఒకదానికి ఒకటి ఈ లింక్ అప్ అయి ఉంటుంది అనమాట. ఓకే, హరే కృష్ణ. 108 సార్లు చదివితే గోపికల అనుభూతి ఏం తెలుస్తుంది ప్రభుజీ? 108 సార్లు చదివితే కనీసం మనకి శరణాగతి అంటే ఏంటో, అంటే శ్రీకృష్ణుడికి మనం ఏమి ఆశించకుండా ఎలా సేవ చేయాలో, అంటే గోపికలు ఎలా చేశారో ఆ యొక్క ప్రేమ కొద్దిగా ఒక కణం తెలుస్తుందంట. ఒక కణం తెలుస్తుందంట మనకి. అంటే 108 సార్లు చదివితే అధ్యయనం చేస్తాను. అందుకే ప్రభుపాద గ్రంథాలు మనం చదవడం అనకూడదు, ప్రభుపాద వారి గ్రంథాలు అధ్యయనం చేయటం అన్నమాట. ఈ అధ్యయనం చేసినట్టయితే 108 సార్లు కనీసము వాటిలో ఆ ప్రేమ అనేది ఒక కణం తెలుసుకోగలుగుతూ ఉంటాం మనం. అంటే
మరి అట్లాంటిది అందుకే కృష్ణ భగవానుడు చెప్పాడు, వాళ్ళ యొక్క రుణం తీర్చుకోలేను నేను, మీ రుణాన్ని నేను తీసుకోవాలని చెప్పేసి ఆయన చెప్తాడు భాగవతంలో. అందుకని కనీసం మనము భగవంతుని సేవకు ఎంత చేయొచ్చు, మనం దానికి అన్లిమిటెడ్ అని చెప్పేసి ఆ సేవ ఎలా చేయాలని చెప్పేసి మనకు అర్థమవుతుంది. చూడండి 70 సంవత్సరాలు 82 సంవత్సరాల వయసులో కూడా ప్రభుపాద వారు, మీరు ఆయన చివరి ఉపదేశాన్ని విన్నట్టయితే వారు బెడ్ మీద చివరి క్షణాల్లో కూడా భాగవతం చెప్తూనే ఉన్నారు అనమాట. అంటే ఏంటంటే ఎందుకని భగవంతునికి సంతృప్తి పరచాలి, కృష్ణుని సంతృప్తి పరచాలి. ఆ విధంగా మనం కూడా ఏంటంటే ఈ గ్రంథాలు అధ్యయనం చేయడం ద్వారా మనం మరింతగా భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి, భగవంతుని సేవ చేయడానికి ఈ ఎన్ని చేయడం వల్ల ఏంటి మెయిన్ రీజన్ ఏంటంటే భగవంతుని యొక్క సేవకులం, కృష్ణుని సంతృప్తి పరచాలి, మన ఇంద్రియాలు సంతృప్తి పరచు, ఈ విషయం మనం తెలుసుకుంటాం అనమాట. అదే మనకు చెప్పే మెయిన్ టాస్క్ తింటూ ఉంటుంది. అది మాత్రం. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పింది 7వ స్కందంలో గోపి గీత అవేనా ప్రభుజీ? అవే కదా వాళ్ళ యొక్క భావాలు వ్యక్తపరచడం అనేది, అదేనా ప్రభు? కాదు, అది 10వ స్కందం అండి. 7వ స్కందం అంటే నరసింహస్వామి, ప్రహ్లాద్ మహారాజు స్టోరీ ఇవన్నీ వస్తాయి. అంటే శరణాగతి. అక్కడ విషయం ఏంటంటే నేను గోపి గురించి కాదు, అక్కడ మెయిన్ శరణాగతి చెప్తే ఆ శరణాగతి ఎక్కువగా ఎంత శరణాగతి అంత గోపికలు కానీ గోపులు కానీ వాళ్ళ యొక్క ఎంత భావంతో వాళ్ళు చేశారనే విషయం మనకు అర్థమవుతుంది, కణం అంత అవుతుందని చెప్పి చెప్తారు. అంటే అన్ని సార్లు చదవమని మన ప్రభుపాద వారు మనల్ని ప్రోత్సహిస్తున్నారు అనమాట. ఏదో ఒకసారి చదివేసి నేను చదివేశాను కాదు, మరలా 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 చదవమని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు మనం విన్నది అర్థం అవుతున్నాయి ప్రభుజీ, కానీ మనకు అనుభూతం అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి, అంతేనా ప్రభుజీ? అంతేనా? అంటే మనకు వెంటనే వచ్చేస్తే ఎలా అవుతుందండి? ఇప్పుడు భగవంతునితోటి మేము భక్తి వైభవ్ క్లాస్ లో ఉన్నప్పుడు గౌరాంగదర్శన్ ప్రభు ఒక క్లాస్ చెప్పారండి. చాలా అద్భుతం, చిన్న విషయాన్ని తలుచుకుని ఆయన చాలా అద్భుతంగా చెప్పారు. మాకు చాలా ఎప్పుడు అందుకే చెప్తుంటే మనం నిరంతరం వింటూ ఉన్నట్టయితే కొత్త కొత్త విషయాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్, అదే విషయాన్ని ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్ చెప్తారు. ఏంటంటే దాంట్లో విషయం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన ద్వారకా బయలుదేరాడు. ఎక్కడి నుంచి? హస్తినాపురం నుంచి ద్వారకాకి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు? హస్తినాపురం స్త్రీలు ఉన్నారు, అలాగే మునులు, ఋషులు అందరూ ఉన్నారు, పాండవులు ఉన్నారు. అయితే హస్తినాపుర స్త్రీలది ఒక రకమైన బాధ. మరి వాళ్ళందరూ కూడా భగవంతుడిని దూరం నుంచి చూశారు, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఈ యొక్క నా దగ్గర నుంచి చెప్పి వాళ్ళు ఒక రకంగా వాళ్ళ యొక్క స్థాయి ఆనందం ఒకలాగా ఉంది, అనుభూతి చెంది వాళ్ళు ఒక రకంగా ఏడుస్తున్నారు. అలాగే ఈ మునులు ఆయన్ని వాళ్ళు చాలా గాఢంగా వాళ్ళు ఇష్టపడ్డారు, చూస్తున్నారు, భగవంతుని స్వయంగా చూస్తున్నారు. వాళ్ళు తెలుసు, స్వయంగా భగవంతుని వాళ్ళకి తెలుసు, వాళ్ళు భగవంతుని చూస్తున్నారు. ఆ సాంగత్యం నుంచి విడిపోతుంటే వాళ్ళ రకమైన బాధ ఒక రకంగా ఉందన్నమాట. కానీ పాండవుల స్థితి ఎలా ఉందంటే, వాళ్ళ స్థితి తమ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఎంత కష్టంగా ఉందో అంత కష్టంగా ఉందండి. అక్కడ గౌరాంగదర్శన్ ప్రభు ఒక క్లాస్ లో చెప్తూ ఏంటంటే, వారు ఎంత బాధను అనుభవిస్తుందో మనకు ఎలా తెలుస్తుందని చెప్పండి. ఆ బాధను మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం? ఎందుకంటే శయన ఆసన అర్జునుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందని ధర్మరాజులు అందరూ కూడా మునులు దూరం నుంచి చూస్తున్నారు అంతే. కానీ ఈ పాండవులు ఎవరైతున్నారో భగవంతుడితో స్వయంగా వాళ్ళు స్పర్శిస్తున్నారు, వాళ్ళతో ఒకే కంచంలో తింటున్నారు, ఒకే మంచంలో పడుకున్నారు, ఒకే కుర్చీలో కూర్చుంటున్నారు. వారితో ఎంత విడదీయలేని అనుబంధం, వారితోటి కంటి నుంచి కంటి తెప్పని విడదీయనంత అనుబంధం వాళ్ళిద్దరికి ఉండదు. వాళ్ళ బాధ వర్ణాతీతం, వాళ్ళు కన్నీళ్ళు ఆగటం లేదు వాళ్ళకి. ఆ విషయం చెప్తూ గౌరాంగదర్శన్ బాబు గారు మనతో చెప్తూ, మరి వాళ్ళు అనుభవించే ఆనందం స్థాయి మనకు ఎలా తెలుస్తుంది? మనం చదువుతున్నాం కేవలం, అంతేకాని ఆనందం అనుభవించట్లేదు. అంటే వాళ్ళ స్థితిని మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే మనకి కృష్ణుడితో అటాచ్మెంటే లేదు, కొన్ని లక్షల సంవత్సరాలుగా మనకి అటాచ్మెంటే లేదు. మరి కృష్ణుడికి మనకి ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? యాడ్ నుంచి వస్తుంది? బాధ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి కృష్ణుడి దూరం అయ్యే కానీ బాధ ఎక్కడ తెలుస్తుంది మనకి? అసలు అటాచ్మెంటే కాదు, కొన్ని లక్షల సంవత్సరాలుగా మనం కృష్ణుడితో అనుసంధానమే లేదు అసలుకి. ఏదో మన జన్మలో మన ఇంట్లో వాళ్ళు చేసిన అదృష్టమో, లేదా మన వంశంలో చేసిన వాళ్ళ అదృష్టమో, లేదా భక్తుల సాంగత్యంలో అదృష్టం, ఏదో శిల ప్రభుపాద వారి గ్రంథాలు చదవటం వలన, శిల ప్రభుపాద వారి సాంగత్యం వల్ల, లేదా ఒక భక్తుడు మనల్ని ఈ సాంగత్యాన్ని తీసుకురావటం వల్ల, రకరకాల కృష్ణ చైతన్యం రావటం వల్ల, కృష్ణుడు అంటే కృష్ణ చైతన్యం అంటే ఏంటో కొద్ది తెలుసుకుని ఆయనతో కొద్దిగా ఆనందాన్ని అనుభవించడం మనం ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఆ ఆనందం ఎంత తీవ్రమైన స్థాయిలో ఉందంటే మనకు అనుభూతి లేదు. కానీ
ఈ జపం చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఎంత తీవ్రంగా జపం చేయడం ద్వారా మనము భగవంతుని యొక్క ఆనందాన్ని, అనుభూతిని మనం పొందడానికి అవకాశం లభిస్తుంది అనమాట. అట్లాగా మనం వెళ్ళే కొద్దీ మనకి భగవంతుని యొక్క ప్రేమ అనుభూతం అవుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా బాగా చెప్పారు ప్రభు. అదే ప్రభుజీ, అదే ఆ పాయింట్ నాకు అసలు అర్థం కాకుండా ఉంది ప్రభుజీ. ఓకే, ఇప్పుడు అంటే అర్థమైందా మాతాజీ? తెలుస్తోంది. అర్థమైంది ప్రభుజీ. ఓకే ఓకే అండి. ఇంకా ఎవరికి డౌట్ లేకపోతే నాగం సునీత మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. మామూలుగా చూస్తే మనం ఇంక రోజు చూసి ముగించుకుంటాం క్లాస్. ఏమైనా ఉందండి నాగం సునీత మాతాజీ గారు? హరే కృష్ణ ప్రభుజీ. ఆత్మతత్వాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ స్వభావాన్ని చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. మనం అందుకని ఈ మనకు వింటూనే ఉంటాము సహజంగా చాలాసార్లు. ఆత్మ భక్తులు అనే వరకు సహజంగా ఏంటంటే, ఎప్పుడైనా ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చినాక ఏమవుతుందంటే, మనము ఆత్మ, ఈ శరీరం అనేది శాశ్వతం కానిది ఇట్లా ఉన్నప్పుడు ఏముంటుందంటే, బయట వాళ్ళు అనుకుంటారు వీళ్ళు దేనికి స్పందించాలి అనుకుంటారు. కానీ మనం చాలా ఎక్కువ స్పందన ఉంటుంది మనకి. భక్తులు పోయినప్పుడు, ఏదైనా వాళ్ళ కుటుంబంలో ఏదన్నా జరిగినప్పుడు కూడాను టెంపరీగా కాసేపు ఆ దుఃఖం ఏదో ఉంటుంది. కొద్దిసేపు ఏదైనా భక్తులు గృహాల్లో కూడా ఒక్కోసారి హఠాత్ పరిణామాలు జరుగుతాయి. ఎవరైనా కాలం చేస్తారు, బంధువులు చేస్తారు. చేసినప్పుడు కూడా మనము ఆ కొద్దిసేపు విరపించినప్పటికి కూడాను మనము వెంటనే కోలుకొని తిరిగి మన యొక్క ఏదైతే ఈ కృష్ణ చైతన్యం శాశ్వతమైంది, మనందరం మన శరీరంలో ఈ యొక్క కాలం ప్రభావం వల్ల ప్రతి ఒక్కరు నశించి తీరాల్సిందే అనే విషయం తెలుసుకొని ఈ అటాచ్మెంట్ ఉంటుంది. కొద్దిగా తగ్గించుకున్న తర్వాత మనం అందరూ భగవంతుడితోటి అనుసంధానం చేసుకోవడానికి ఈ యొక్క భాగవతం, భగవద్గీత, ప్రభుపాద వారి సందేశాలు మనకి అర్థమవుతూ మనము కృష్ణుడి యొక్క శాశ్వతమైన అంశలమైన విషయాన్ని మనకి తెలుస్తుంది ఈ గ్రంథాల ద్వారాను, ఈ యొక్క బోధనల ద్వారా. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఏ పరిస్థితుల్లో అయినా సరే మనము భక్తిని వదిలిపెట్టకూడదు అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనం చెప్పిన ప్రభుజీ, ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే పూర్తిగా అనుభూతం చేసుకుని అవగాహన చేసుకుంటారో ఇంకా వాళ్ళు మాత్రమే ధీరులుగా ఉండగలుగుతారు. లేకపోతే మిగిలిన వాళ్ళంతా కూడా భ్రమ గురై వాళ్ళు అదే భావనలోకి వెళ్ళిపోతుంటారు. అంటే మనం ధీరుడు అంటే కదా, మనం ప్రాసెస్ వెళ్లే వేరే కొద్దీ ఇంకా ధీరుడుగా మారడానికి, అంటే ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడాను ఇంకా కఠినంగా మారటానికి, ఈ భౌతిక ప్రపంచం అంటేనే కృష్ణుడు చెప్పాడు కదా, దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పేసి, ఇక్కడ దుఃఖాలే ఉంటాయి అనే విషయాన్ని మనకి ఏం జరిగినా సరే ఆయన స్థిమితంగా ఉండటానికి, స్థితప్రజ్ఞుల్లాగా ఉండటానికి, అందుకే 2వ అధ్యాయం 59వ శ్లోకం స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు అన్నీ ఉంటాయి అన్నమాట. అట్లా ఉండడానికి మనకి అవకాశం ఉంటుంది. ఏం జరిగినా సరే ఆత్మ ప్లాట్ఫామ్కి వెళ్లే కొద్దీ మనం స్థిరంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఈ కోశాలన్నీ మన శరీరంలోనే నా ప్రభుజీ ఉండేది, అంటే చక్రాల లాగా తీసుకోవచ్చా ప్రభుజీ? మన అంతే దాంట్లో ఉంటుందండి. మనం ఆలోచించి అన్ని కూడా ఇది యోగాసనాల్లో, యోగా ధ్యానంలో మనకి ఉంటుంది. ఆ ప్రాసెస్ దాంట్లో ఇవన్నీ మనకు అర్థమవుతాయి అనమాట. ఈ మొత్తం సిస్టమ్ అంతా, లాంగ్వేజ్ అంతా కూడా మనకి యోగాభ్యాసం, యోగా ధ్యానంలో ఒక ప్రాసెస్ ఇదంతా కూడా. హరే కృష్ణ ప్రభుజీ. మన శరీరం పంచభూతాలతో తయారైంది కదా, అది ఎలా తెలుసుకోవాలి? అంటే మన శరీరంలో అన్ని చూడొచ్చు అంటారా 5 అంశాలని? అందుకే మన కృష్ణుడు చెప్పాడు కదండి, మనము ప్రతిదాన్ని మన యొక్క నేత్రాలతో మనం చూడలేము, కానీ అనుభూతి చెందొచ్చు అండి. మనకు చెప్తున్నాడు కదా కృష్ణుడు, ఇది మన శరీరమే కాదు, ఈ భౌతిక ప్రపంచంలో కనబడే ప్రతిదీ కూడా 8 అంశాల సమ్మేళనము. అందుకే దీన్ని మామూలుగా పాంచభౌతిక శరీరము అంటారు అన్నమాట. పాంచభౌతికం అంటే 5 మూలకాలతో ఉంది. కృష్ణుడు చెప్పాడు కదా, భూమి రాపో నలో వాయు కం మనోబుద్ధి రేవచ అహంకారం ఇతీయమ్మే భిన్నా ప్రకృతి అష్టద. ఈ యొక్క 8 నా యొక్క శక్తులు. ఏదైతే 5 అంశాలు మన శరీరం, మనకి భాగవతం 2వ స్కందం చదువుకున్నట్టయితే ఒక్కొక్కటి ఈ సృష్టి ఎలా జరిగింది, దేని తర్వాత ఏదొచ్చింది, భూమి తర్వాత ఏదొచ్చింది. ఒక్క నిమిషం. మనకి ఈ భూమి ఎలా ఆవిర్భవించింది, దేని తర్వాత ఏదొచ్చింది, దేని తర్వాత ఏదొచ్చింది చెప్పేసి మనకి చూస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఇప్పుడు ఎవరైనా శరీరము కాలం చేసిన తర్వాత మనం కనుక బాడీని తీసుకువెళ్ళినట్టయితే ఏమవుతుందంటే, ఆ శరీరం దహనం చేసేటప్పుడు ఈ 5 అంశాలు ఏదైతే ఉన్నాయో, మన శరీరం ఉండే 5 అంశాలు, గాలి, నీరు, ఆకాశము, ఇవన్నీ ఒకటి ఎగిరిపోతా ఉంటాయి. ఎగిరిపోయి మొత్తం దాంట్లో
ఇరిపోయినప్పుడు చివరికి మొత్తం శరీరం అంతా నశించిన తర్వాత ఎముకల గూడు మాత్రం మిగులుతుంటే ఒక దాంట్లో ఒకటి లీనమైపోతుంటాయి అనమాట అన్ని కూడా. అప్పుడు అనుభూతం అవుతుంటుంది. మన శరీరంలో ఈ 5 వస్తువుల సమ్మేళనం అని మనం ఇంద్రియాలతో మనం తెలుసుకోలేకపోయినప్పటికీ కూడాను భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి దాని ప్రకారం ప్రతి వస్తువులోనూ ఈ 5 వస్తువుల సమ్మేళనమే ఉంటుంది, వస్తువులో ఉంటుంది. కానీ ఈ జీవుల్లో 3 మనకైతే ఉందంటే మనస్సు, బుద్ధి, అహంకారం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఉంటుంది అని మనకు అర్థం చేస్తుంది. మనకి ఈ భాగం ద్వారా అర్థం చేసుకోవచ్చు భగవద్గీత ద్వారా. అంటే ఆ వాయువు వెళ్ళిపోయినప్పుడే కదా ప్రభుజీ చైతన్యం వెళ్ళిపోతుంది అంటారు, ఒళ్ళు అంతే చల్లబడింది అంటారు, అంటే అగ్ని తత్వం పోయినట్టు అలా అంతే అర్థం ఒక చేసుకో. దాంట్లో ఒకటి. ఈ స్థూల శరీరం ఎప్పుడైతే పక్కకు వచ్చేస్తుందో, చైతన్యం అనేది పక్క వస్తుందో, ఇంక ఈ సూక్ష్మ శరీరం అనేది నిర్జీవం అయిపోతుంది అనమాట. అంటే ఈ పాంచభౌత శరీరము నిర్జీవం అవుతుంది. ఈ 3 లోపల ఉన్న స్థూల మనసు, బుద్ధి, అహంకారంతో ఉన్న ఈ శరీరం ఏదైతే చైతన్యం బయటకు వచ్చేస్తే ఇది నిర్జీవం అయిపోతుంది. ఈ 5 తత్వాలని మనం తిరిగి భూమికి సమర్పించేస్తాం. మళ్ళీ తిరిగి ఒకదాంతో ఒకటి కలిపి మళ్ళీ భూమికి సమర్పించేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మనం ఈరోజు మంచి కృష్ణ కథ చర్చించుకున్నాము. మీ యొక్క అందరి సాంగత్యం వల్ల మేము కూడా కొన్ని కృష్ణ కథలు చర్చించుకోవడానికి అవకాశం లభిస్తుంది. చాలా ధన్యవాదాలు. ఇదంతా కూడా గురువు యొక్క కృప, వైష్ణవుల కృపేనండి. ఈరోజు ఇంతతోటి ఈ యొక్క సెషన్ ముగిస్తూ ఉంటున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. రామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ की जय, शील प्रपात की जय, शील गुरुदेव की जय, जय गौर प्रेमानंदी। హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ అండి. ఈరోజు ఆదివారం దగ్గరలో మందిరాలు ఉంటాయి, ప్రత్యేకమైన ప్రేమ బిందు ఉంటుంది కొన్ని మందిరాల్లో. మీకు అందుకని ఎవరైతే మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా స్థానిక మీ ఎక్కడన్నా అవకాశం ఉంటే స్థానికంగా ఉన్న మందిరాలకి వాడిని తీసుకువెళ్ళి ఆ శ్రీమూర్తులను పరిచయం చేయండి, భక్తులను పరిచయం చేయండి, ప్రవదుల గ్రంథాలను పరిచయం చేయండి. వాళ్ళు మొండికేస్తారు, అయినప్పటికీ మనం ప్రేమతోటి, ఓపికతోటి మనం చేసినట్లయితే, మనం ఎలాగైతే ఒకరు తీసుకొచ్చారో మనం కూడా ఆ విధంగా చేసినట్లయితే ఆదివారం ప్రత్యేకమైనది. ఎందుకంటే కీర్తన జరుగుతుంటుంది, కొన్ని మందిరాల్లో ప్రేమ విందు జరుగుతుంటుంది. ఎవరు లేకపోతే కనీసం మీరే ప్రేమ విందు, మీకు మందిరాలు ఎక్కడ లేకపోతే ఆ ప్రాంతంలో మీరే ప్రేమ విందు ఏర్పాటు చేసి ఒక ప్రభుని పిలవటం, లేదా మీరే కూర్చొని 10 మంది కూర్చొని చర్చించుకోవటం, ఇలాగా ఈ ఆదివారాన్ని మనము దివ్యమైన చైతన్యంలో కనుక గడిపినట్టయితే ఈ వారం అంతా కూడా మళ్ళీ తిరిగి రీఛార్జ్ అవ్వడానికి ఎట్లాగైతే ఫోన్ రీఛార్జ్ చేస్తే రోజంతా వాడుకుంటున్నామో, ఈ ఆదివారాన్ని కనుక మనము సంపూర్ణ కృష్ణ చైతన్యంలో కనుక ఉన్నట్లయితే మళ్ళా వారం మొత్తం కూడా చక్కగా మనకి భక్తుడికి ఎప్పుడు ప్రతిరోజు పండగే, ప్రతిరోజు ఆనందమే. అందుకని కొత్త వాళ్ళకి కూడా ఈ ఆనందాన్ని మనం, ఈ ఆనంద నిధి అయిన కృష్ణుని పరిచయం చేయాలి. అయ్యా ఆనంద నిధి అయినా, ఆనందానికి అంతు లేనంత ఆనందం ఉన్న దగ్గర ఆనంద నిధి అయిన భగవంతుని పరిచయం చేయటం, ఆ భాగంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తే కృష్ణుడు చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఆయన ఎవరైతే కృష్ణుడిని పరిచయం చేస్తున్నారో ఆయన అంటే చాలా. అందుకని మీరందరూ కూడా, మనందరం కూడా కృష్ణుడికి ఇష్టమైన వాళ్ళుగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలండి. ఈ రోజు నేను సెషన్ ముగిస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. ఏకాదశి మంగళవారం అనుకుంటా మాట్లాడండి. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ మంగళవారం వచ్చిందా ప్రభుజీ ఏకాదశి? ఏకాదశి మంగళవారం అనుకుంటా మాతాజీ. మంగళవారం నాకు తెలిసి మంగళవారమే. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండ